లిక్కర్ స్కామ్లో జైలుకు పోయిన కవితక్కకు బెయిల్ ఎప్పుడొస్తుందా, బయటికి ఎప్పుడొస్తుందా అని మస్తుగా ఎదురు చూస్తున్నారు కారు పాటోళ్ళు. అయితే ఇప్పుడు కవితక్కకే కాదు, కారు పాటోళ్ళకు కూడా ఓ పెద్ద షాకే దాకినట్టయింది కోర్టు ఇచ్చిన తీర్పుతోటి. మరి గా ముచ్చటేందో తెలుసుకొని రాపురి. This is a case completely based on statements. It is an illogical case. It is a political case. We are just saying the case completely targeting the opposition. లిక్కర్ స్కామ్ ల జైల్లో పడ్డ ఎమ్మెల్సీ కవితక్కకు మల్లోపరి రిమాండ్ను పొడిగించింది కోర్టు. కవిత బయటకొస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని విచారణ పూర్తయ్యేదాకా గామెను జైల్లోనే ఉంచాలని కోర్టును కోరిండ్రు ఈడీ ఆఫీసర్లు. ఇక ఈడీ కోరినట్టే ఇంకో 14 రోజుల పాటు రిమాండ్ను పొడిగించుకుంటా తీర్పిచ్చింది కోర్టు. అంటే ఏప్రిల్ 23 తారీఖు దాకా కవితక్కను తీహార్ జైల్లోనే ఉంచి విచారణ చేస్తారన్నట్టు ఆఫీసర్లు. ఇక అంతకు మొదలు కొడుకు పరీక్షలున్నాయని బెయిల్ కోసం కవితక్క పెట్టిన పిటిషన్ ను సుతం కోర్టు కొట్టేసింది. ఇగి ముచ్చట మీద కవితక్క సుతం ఒక లెటర్ ను రాసి బయటికిడిచింది. నేను ఎసొంటి తప్పు చెయ్యలేదు, కేసుల నేను ఒక బాధితురాల్ని మాత్రమే, కావాలనే తప్పుడు ప్రచారం తోటి కుట్రలు చేస్తున్నారు, ఆఖరుకు నా ఫోన్ నెంబర్ ను సుతం మీడియా ఛానళ్ల ప్రచారం చేసి ప్రైవసీ లేకుండా చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇప్పటికే 4 సార్లు విచారణకు పోయొచ్చిన అయినా సుతం ఎసొంటి నేరం నిరూపణ కాలేదు, తప్పుడు కేసులు పెట్టి 2 ఏళ్ల సంధి బాధ పెడుతున్నారని లెటర్ల చెప్పుకొచ్చింది ఎమ్మెల్సీ కవితక్క. చూడాలే మరి ఎలక్షన్లు అయిపోయేదాకా కవితక్కను జైల్లో పెట్టి అటెన్కల బెయిల్ ఇస్తారో లేకపోతే మొత్తానికి అక్కను తీహార్ జైల్లోనే పెడతారోనని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైనోళ్ళు.